నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మర్రి చెట్టు నీడన పూల చెట్లు బతకలేవు అన్నట్టు, అంటే మినిమైజ్డ్ అయిపోతుంది మన టార్గెట్, మన కాన్సన్ట్రేషన్ మర్రి చెట్టు పైనే ఉంటుంది. మనం ఏ విధంగా చెప్పుకుంటామో అదే రకాన అంబటి రాంబాబు ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిపైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల మూలన అదే రోజున జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు నిర్వీర్యం అయిపోయినాయి అనమాట. అంత స్థాయిలో ఆగిపోయినాయి. కానీ ఎవరైతే దాన్ని పర్సనల్గా తీసుకున్నారో, ఎవరు మనసు వరకు అయితే తీసుకున్నారో, ప్రతి టీడీపీ వాళ్ళు కోపోద్రిక్తులై ఉన్నారు. అది వాస్తవం. అసలు జరిగినటువంటి వ్యవహారం ఇది. నారా లోకేష్ గారి పైన నీకెందుకు జోగి అని చాలామంది అన్నారు. ఇవాళ అతను అన్నటువంటి మాటలు నారా లోకేష్ గారు మరోసారి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడినారు. ఇందుకే కదా గతంలో మీరు 151 నుంచి 11కు పడిపోయింది. నీలాంటి వాళ్ళ వల్లనే కదా జగన్మోహన్ రెడ్డి గారు అసలు సీఎంగా ఉన్నటువంటి అతను కనీసం ప్రతిపక్షం లేకపోగా విపక్షం లేక నెట్టవేయబడింది. అయినా కూడా అంటే యథారాజ తదాప్రాజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు నువ్వు ఉన్నప్పుడే, అంటే నువ్వు పెట్టిన సభలోనే నువ్వు పీకే గారిని, అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన పీకే అంటే పలానా పిచ్చి కుక్క అన్నట్టు, అదే నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయటాలు, సిబిఎన్ గారిని తిట్టడాలు, నక్క గిక్క అని రకరకాలుగా నువ్వు తిట్టేటువంటి ఆ క్రమంలో ఆ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టేజ్ పై నుండి తృప్తి చెందినాడు, హ్యాపీ ఫీల్ అయిపోయినాడు అనమాట. ఈ పర్యవసానాలు ఇవన్నీ చూసినాం. వాటి మూలాన ఆ రోజున అంబటి రాంబాబు, అదేవిధంగా జోగి రమేష్ లాంటి వాళ్ళకి మంత్రి పదవులు దక్కినాయి. వీళ్ళు ఎవరన్నా వైసీపీకి ఉండారా మంత్రులు అంటే, ఒక పక్క అంబటి రాంబాబు, మరొక పక్క ఆర్కే రోజా, ఒక పక్క జోగి రమేష్, ఒక పక్క విడదల రజని, ఇలాంటి వాళ్ళకి మంత్రి పదవులు బిస్కెట్లు పంచిన చందాన పంచుకుంటూ పోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది ఏమైనా కూడా తిన్న విశ్వాసం అయితే జోగి రమేష్ చూపించుకుంటూ వస్తున్నాడు. ఆ రోజున నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేశారు. ఆ క్రమంలో ర్యాలీ, అంటే నిరసనగా ర్యాలీ చేస్తా ఆ దారిని వస్తూ ఉన్నారు. మధ్యలో ఈ నెల్లు వచ్చిందనమాట, ఇబ్రహీంపట్నం దగ్గర. ఇల్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఎమోషన్ వచ్చేస్తుంది కదా. ఇంకా ఆడ ఇష్టానుసారం ఆడ ఫర్నిచర్ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేయడం, పోలీసులు రావడం, రకరకాల రగడ జరిగింది. మళ్ళీ జోగి రమేష్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, బీసీ బిడ్డపైకి ఈ మాదిరి వచ్చారా అంటాడు. ఈడు అన్నప్పుడు, ఈడు మాట్లాడినప్పుడు ఏ కులము ఎందుకు తీసుకొస్తున్నాడు, అసలు ఎందుకు తీసుకొస్తున్నాడు? బీసీల్లో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకొని ఒక స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏ రోజైనా సరే మేము బీసీలు గిని నేను ఆ స్థాయికి పోయినా చెప్పుకుంటే ఒక రకంగా ఉంటుంది. కానీ మంది డబ్బు కల్తీ మద్యం వ్యవహారంలో నువ్వు తినేసి అదేవిధంగా ఆ రోజు మద్యం స్కామ్లో సైతం నీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్లు ఎంతమందికి లేదు. నీతో పాటు ఎంతమంది బీసీ బిడ్డలు నువ్వు పైకి తీసుకొచ్చినావు. ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనేటువంటి పాపం బిడ్డ 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లోడిని ఆ పెట్రోల్ బస్ తగలబెడితే కనీసం బయటకు వచ్చి ఖండించావా? రాక్షస రాజ్యం కదా మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నింది. ఎన్ని మర్చిపోయినావా ఈరోజు బీసీ బిడ్డని అది ఇది అని చెప్పి నువ్వు ప్రొటెక్షన్ కోసం వార్ యాక్షన్ చేస్తూ ఉన్నావు జోగి రమేష్ అని చెప్పి చాలామంది టీడీపీ వాళ్ళు ఇప్పటికీ అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. జగన్ నోటి దురుసుపై బగ్గుమన్న టీడీపీ శ్రేణులు, చంద్రబాబు లోకేష్లపై వ్యాఖ్యలకు ఆగ్రహం. ఇబ్రహీంపట్నంలో ఆయన ఇంటిపై దాడి, అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత. జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే, వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నోటి దురుసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో తెదేపా శ్రేణులు బగ్గుమన్నాయి. లోకేష్కు కొవ్వు తగ్గిందని, చిప్పు దొబ్బింది అని చెప్పి ఆడు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు ఇట్టాడు అని మాట్లాడమని చెప్పి నేను కనీసం ఇంట్రోలు కూడా నేను చెప్పలేదు. ఇలాంటి మాటలు వింటే ఎవరికైనా రియాక్ట్ అయ్యే రేంజ్లో రియాక్ట్ అవుతూ ఉంటారు. ఈ రకంగా మాట్లాడారు. చంద్రబాబు కల్తీ పార్టీని నడుపుతున్నాడు అంటూ శనివారం జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు తెదేపా నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి ఇంటిని ముట్టడించారు. ఇంటి ముందున్న ఫ్లెక్సీలను చించేసి రాళ్లు రువారు. ఇదే సమయంలో కొందరు యువకులు పెట్రోల్ సీసాలు విసరడంతో అవి ఇంటి పోర్టికోలో పడి కొద్దిసేపు మంటలు చెలరేగాయి. పోర్టికోకు బిగించిన అద్దాలు పగిలిపోయాయి. తెదేపా శ్రేణులు జోగి ఇంటిపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్రంగా ఉద్రిక్త నెలకొంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని పెద్దోళ్ళు ఊరికే కాదనేది. జోగి రమేష్ ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి వద్దకు పోయినారు. అందరికీ గుర్తునే ఉంటుంది. అదే మాదిర ఈరోజు ఈడు చేసినటువంటి వ్యాఖ్యలకి టీడీపీ శ్రేణులందరూ వాడి ఇంటి చుట్టూ ముట్టేశాయి. ఈ క్రమంలో ఆ జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అదృష్టం ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో లేడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్దతుగా అక్కడ పోయినాడు అనమాట, తిరుపతికి పోయినాడు. ఇది జరిగినటువంటి వ్యవహారం. జోగి వ్యాఖ్యలను ఖండిస్తూ మొదట తెదేపా నేతలు, కార్యకర్తలు ఆదివారం నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ కూడల్లో జోగి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలో జోగి ఇంటి వద్దకు చేరుకోగానే వారిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆగ్రహంతో ఇంటిపైకి దాడికి దిగారు. ఈ సమయంలో జోగి రమేష్, ఆయన పెద్ద కుమారుడు తిరుపతిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. జోగి భార్య, చిన్న కొడుకు వేరే చోట ఉన్నారు. ఇక్కడ ఉండింది జోగి వాళ్ళ తండ్రి మోహన్ రావు ఇంట్లో ఉన్నాయని బయటికి రాలేదంట. కానీ ఆయన బయటికి రాలేదు. ఇంటి సెక్యూరిటీగా కొంతమంది సిబ్బంది ఉన్నారు. పార్టికోలో మంటలు వ్యాపించగానే వారు అప్రమత్తమై
ఆర్పేశారు. టీడీపీ శ్రేణులు పోలీసులు ఇంటి దగ్గర నుంచి పంపించడంతో అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి ఇబ్రహీంపట్నం కూడల్లో జోగి రమేష్ దిష్టిబొమ్మను దహనం చేసి ఆందోళన చేపట్టారు. ఇది జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఇతనికి పదుల సంఖ్యలో కేసులు పడినాయి చేసినటువంటి తప్పుల మూలాన. ఎవరు? జోగి రమేష్ అనేటువంటి వ్యక్తికి. ఇప్పటికీ కూడా అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు కన్ఫామ్గా టికెట్ కన్ఫర్మ్ చేయాలని చెప్పి ఈ రకంగా వీళ్ళు చేసేటువంటి కుటిల యత్నాలు. ఆల్రెడీ అంబటరాంబాబు విషయం మనం చూసాం. సత్తినిపల్లిలో అంబటరాంబాబుకి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకొని అక్కడ ఇన్ఛార్జినే మార్చిపెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంక ఏది ఏమైనా కూడా ఆ యొక్క పర్యవసానాలు అన్నీ మార్చేసేలా సత్తినిపల్లిలో మరోసారి టికెట్ తగ్గించుకోవాలని చెప్పి అంబటరాంబాబు ఒక పక్క పోటీ పడుతున్నాడు. అదే మాదిరి జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లీగల్ టీము ఈయనకి ఎప్పుడు తోడుగా అండదండగా ఉండేదానికి ఈయన మరింత పిచ్చెక్కిపోయి ముందుకెళ్తా ఉన్నాడు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. అందుకు గాను ఏది 2 సంవత్సరాల లోపు కేసు, సంవత్సరాల కేసు, ఒక 4 రోజుల్లో బెయిల్ వస్తుంది, ఇట్లాంటి పెట్టి కేసులు అనమాట. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటారు కదా భారతదేశంలో. అట్లాంటి అన్ని క్లారిటీగా తెలుసుకొని ఇష్టానుసారం ఎవరు మడితే ఎవరిని బూతులు తిట్టేయడము, వీళ్ళు ఆ వెసులుబాట్లన్నీ వాడుకుంటూ ఉంటారు జోగి రమేష్ లాంటి వాళ్ళు. ఏది ఏమైనా కూడా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఈ మొత్తం ఒక్కొక్కటి దాన్ని డైవర్ట్ చేసే విధంగా ఇలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి స్వయంగా వెంకటేశ్వర స్వామి వీళ్ళకు శిక్ష వేస్తాడని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలు.